హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థను సమూలంగా మార్చడానికి నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చడానికి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో పటిష్టమైన ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం 69.2 కిలోమీటర్ల ఉన్న మెట్రో నెట్వర్క్ను రెండో దశ 2A 2B ప్రతిపాదనలో ఉన్న 152.5 కిలోమీటర్ల మార్గాలతో సహా 2047 నాటికి 623 కిలోమీటర్లకు పైగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణలో నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 9 కీలక మార్గాలు ఉన్నాయి. ORR వరకు GHMC విస్తరణ నేపథ్యంలో అక్కడి వరకు మెట్రోను పొడిగించడం క్యూర్ వ్యూహంలో ముఖ్యమైన భాగం. ప్రభుత్వం వివిధ రవాణా సాధనాలకు అనుసంధానించడం ద్వారా 2047 నాటికి ప్రజా రవాణా వినియోగాన్ని 70% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సుస్థిరత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ క్యూర్ పరిధిలో నడిచే బస్సులకు 100% ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చాలని నిర్ణయించారు. ఈ మార్పులను సులభతరం చేయడానికి ప్రయాణికులు సౌకర్యం కోసం అన్ని రకాల ప్రజా రవాణా సేవలను ఉపయోగపడేలా కామన్ మొబిలిటీ కార్డును ఆచరణలోకి తీసుకురానున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో నడకకు, సైకిల్ ప్రయాణానికి అత్యధిక ప్రాధాన్యత కల్పించింది. దీనిలో భాగంగా నగరంలోని 1000 కిలోమీటర్ల వరకు కాలిబాటలు, సైకిల్ మార్గాలను విస్తరించాలని ప్రణాళికలు రూపొందించారు. ఈ చర్యల వల్ల ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపడి ప్రజలు మెట్రో బస్సుల వైపు మొగ్గు చూపడానికి వీలవుతుంది. తద్వారా ప్రజా రవాణా లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.